ఇక తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 861 కోట్ల లేబర్ సెస్ ను ఏపీ తెలంగాణ మధ్య విభజనకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి అదనంగా చెల్లించిన ఎక్సైజ్ ట్యాక్స్ 81 కోట్లు సెటిల్ చేయాలని నిర్ణయించారు. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర అంశాలపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, ఇరు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇరు సీఎస్లు కూడా సుదీర్ఘంగా సుమారు 2 గంటల పాటు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని నిర్ణయాలకైతే పరిష్కారం లభించినప్పటికీ మరికొన్ని నిర్ణయాల విషయంలో మరొకసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించారు. దీనిలో భాగంగా ఈరోజు పరిష్కారం రాని అంశాలు తీసుకుంటే కనుక విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ అయితే మాత్రం ఎటూ తేలలేదని చెప్పాల్సి ఉంటుంది. 3 అంశాలపై ఈ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య కూడా అంగీకారం కుదిరింది. ఈరోజు 861 కోట్ల మేర లేబర్ సెస్ను ఏపీ తెలంగాణల మధ్య పంపకానికి సుహృద్భావ వాతావరణంలో అంగీకారం కుదిరినట్టుగా మనకు తెలుస్తోంది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ సెస్ విషయంలో కానీ పన్నుల పంపకం విషయంలో కానీ రాష్ట్ర అధికారుల వరకు ఆయా శాఖల అధికారులు సమావేశం కావాలని ఒక కీలక నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. ఇక 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు, అదేవిధంగా పంపకాల విషయంలోనూ పంచాయతీ అయితే మాత్రం ఈరోజు ఇంకా తేలలేదని చెప్పాలి. ఉద్యోగుల మార్పిడిపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అదనంగా చెల్లించిన 81 కోట్ల రూపాయల బకాయిల అంశంపైన కూడా ఈరోజు పరిష్కారం లభించింది. దాన్ని సెటిల్ చేసుకోవాలని కూడా ఇరు రాష్ట్రాల అధికారులు కూడా ఈరోజు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వాటిని తిరిగి ఏపీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో కలిపి ఒక జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల సీఎస్లు ఈ మేరకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ ప్రధాన ఇబ్బందిని కలిగించే అంశంగా ఉంది. యూత్ వీటి వల్ల పెడదారి పట్టిపోతున్న పరిస్థితి అవుతుంది. డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా గంజా కావచ్చు, వీటిపైన ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖతో కలిపి ఒక జాయింట్ కమిటీని వేయాలని నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఒక కీలకమైన పరిణామంగా ఈరోజు మనం భావించాల్సి ఉంటుంది. దీంతో పాటు మరొక 2 అంశాలపైన కూడా ఏకాభిప్రాయం కుదిరింది. దీనిపై 2 రాష్ట్రాలు ఒప్పందానికి రావాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోమారు విభజన అంశాలపైన సమావేశం అయ్యి మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా వాటిపైన చర్చించాలని నిర్ణయించారు. అయితే ఏపీలో ఈరోజు జరిగిన సమావేశం ముందుగా తిరుపతిలో జరపాలని నిర్ణయించారు. అయితే ఆఖరి నిమిషంలో అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించడంతో మంగళగిరి సమీపంలో ఉన్న ఏపీఐఐసి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ఇరు రాష్ట్రాల సీఎస్లతో పాటు కీలక అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, కీలక అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని అంశాలపై అగ్రిమెంట్కి వచ్చినప్పటికీ మిగిలిన అంశాలపై మరోసారి చర్చించాలని భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఈ సమావేశం కీలకమైనటువంటి నిర్ణయాలకు వేదిక అయిందని మనం చెప్పుకోవచ్చు. రైట్.